అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. బీఆర్ఎస్ పార్టీ బుట్టి దాదాపు రేపటికి 25 సంవత్సరాలు కంప్లీట్ అయి 26వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నది. ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. సుదీర్ఘమైన ప్రస్థానము, ఎక్కడా ఎటువంటి ఒడిదడుగులు లేకుండా పార్టీ అప్పుడు ఎంత ఊపుతోని మొదలైందో ఇప్పటికి కూడా అంతే ఊపుతోని ముందడి కొనసాగుతుంది అని అంటే అది నాటియ జోక్. కేసీఆర్ ఒకప్పుడు అంటారు, ఏమంటారు అంటే పార్టీ పెట్టడం అంటే పాండప్ప పెట్టినంత ఈజీ కాదు అని చెప్పేసి, అది మోస్తే తెలుస్తుంది బరువు అని చెప్పేసి, అది నడవడం అంత ఈజీ కాదు పెడితే తెలుస్తుంది అని చెప్పేసి, రైట్. మొత్తం మీద మగలో పుట్టింది పొబ్బలో పోతుంది అని చెప్పేసి ఎంతోమంది ఎక్కిరిచ్చిండ్రు, ఎంతోమంది మాట్లాడిండ్రు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం చీకట్లయితే అని అన్నారు. కానీ అవన్నిటినీ లెక్క చేయకుండా పార్టీని ముంగడికి తీసుకుపోయి పార్టీని స్థాపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చిరస్థాయిగా తెలంగాణ ప్రజలలో నిలిచిపోయిన పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్నంతగా తెలంగాణ ప్రజలు ఇంకే ప్రాంతీయ పార్టీని ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఇంకే ప్రాంతీయ పార్టీని అంతగానం ఓన్ చేసుకోలేరు. అందుకే అంతగానం ఓన్ చేసుకున్నారు. ఇది మా పార్టీ, మా ఇంటి పార్టీ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు డిసైడ్ అయినరు. కాబట్టి గుండెలకు అద్దుకొని ఆ గులాబీ జెండా సూచించిన మార్గంలో ముందడికి పోయినరు. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదంటే కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చిన్నపిల్లగాన్ని అడిగినా పండు ముసలోళ్ళని అడిగినా వీళ్ళు చెప్తారు. మొత్తం మీద ఆ పార్టీ పోయిన సంవత్సరము 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రథోత్సవ సభను ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున పబ్లిక్ తరలి వచ్చిండ్రు. దాదాపు ఒక 12 లక్షల మంది పబ్లిక్ ఆ సభకు వచ్చిండ్రు. ఎలకతుర్తిలో నిర్వహించిన రథోత్సవ సభకు ఆ సభా వేదికగా కేసీఆర్ ప్రసంగించిండ్రు. తర్వాత 20 సంవత్సరం పాటు ఈ ఉత్సవాలు కొనసాగాలి అని చెప్పేసి అప్పుడే డిసైడ్ చేసిండ్రు. సంవత్సరం పాటు కొనసాగినాయి. ఇయ్యాల ముగింపు వేడుకలలో తెలంగాణ భవన్లో కేసీఆర్ హాజరుపడ్డరు. ఏదైతే రథోత్సవ సభ ముగింపు వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆ ముగింపు వేడుకలలో కేసీఆర్ ఆ వేడుకలకు హాజరైండు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి లోపట దాదాపు చాలా మందికి కార్పొరేషన్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కార్పొరేషన్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానం అందింది. ఆహ్వానం మేరకు అందరు వచ్చిండ్రు. లోపట మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఆ మీటింగ్లో కేసీఆర్ చాలా అంశాలు మాట్లాడిండ్రు, చాలా కీలకమైన అంశాలు మాట్లాడిండ్రు. ఇలా పార్టీని ఎక్కిరించిన వాళ్ళు, పార్టీని అసలు పోతుంది ఉండదు అని చెప్పేసి మాట్లాడినల్లో తలదించుకునేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలబెట్టిండ్రు కేసీఆర్. చాలామంది ఇలా చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక మాట్లాడేటోళ్ళకి తెలుసు అవన్నీ రాజకీయాలు, మనకు అవసరం లేదు, రైట్. మొత్తం మీద ఈ సభ ఏదైతే ఉన్నదో లేకపోతే లోపల ఏర్పాటు చేసిన మీటింగ్ ఏదైతే ఉన్నదో ఆ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు మాట్లాడిండ్రు కేసీఆర్. మన జగిత్యాలలోని సభ చూసినాము. ఆ సభలోనే చాలా అంశాలు మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊపు వచ్చే విధంగా మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిండ్రు. ఏ విధంగా ముందడికి పోవాలి, ఏం కథ అనేది కార్యాచరణ ఇయ్యాల ప్రకటించే అవకాశం ఉన్నది అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు మొన్నటి నుంచే మాట్లాడుకుంటా వస్తానే ఉన్నారు. ఇయ్యాల కార్యాచరణ ప్రకటించుకుంటా నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఈ 2.5 ఏండ్ల పొద్దులో తిరుగులేని శక్తిగా మనం ఎదగాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మోసం చేస్తుంది, దోకా చేస్తుంది, ప్రతి ఇంటికి మన పథకాలు ఏ విధంగా అందినాయో గా విధంగానే ఈ కాంగ్రెస్ మోసాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరేసేటట్టు మనం ప్రచారం చేయాలి, మనం ముందడుగు పోవాలి. ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసిండ్రు కేసీఆర్. మొన్న జగిత్యాలలో సభ పెట్టిండ్రు. ఆ సభా వేదికగా ఏదైతే జీవన్ రెడ్డి పార్టీలో చేరే సభ ఉన్నదో ఆ సభా వేదికగా చాలా అంశాలు మాట్లాడిండ్రు కేసీఆర్. మరి ఇయ్యాల ఏం మాట్లాడారు? తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తుండగానే
ఒక ఉత్కంఠ, అబ్బాయి ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ ఎదురు చూస్తారు. ఒక ఉత్కంఠనైతే ఉంటుంది. ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో, గులాబీ శ్రేణులకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారో, మనం ఏ విధంగా ముందడుకు పోవాలని చెప్పేసి, ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారో అని చెప్పేసి అందరూ ఒక ఉత్కంఠతోని, అంతే కుతూహలంతో ఎదురు చూస్తూ ఉంటారు కేసీఆర్ మాటల కోసం. రైట్, మొత్తం మీద ఇయ్యాల బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఏదైతే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కేసీఆర్ చాలా అంశాలు మాట్లాడినరు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్, ఇంకొక దానికంటే ముందుగాల ఇంకొక ముచ్చడి చెప్పాలి. ముందుగాల మాట్లాడు ఒక అంశం మాట్లాడినరు. తేజస్వి సూర్య, బీజేపీ తేజస్వి సూర్య ఏదైతే పార్లమెంటులో తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటట్టు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసిండు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిండు, పాకిస్తాన్ విభజనతోని పోల్చిండు. ఆ మాటలను ఇలా యాద్ చేసుకుంటా పొల్లరుచుకున్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను. రైట్, అప్పట్లో మోడీ అన్నాడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని చెప్పేసి, ఇప్పుడు అదే బాటలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించిండ్రు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఒక విధవ అని చెప్పేసి మాట్లాడిండ్రు కేసీఆర్. తీవ్రంగా ఖండించిండ్రు. పార్లమెంట్లో ఒకవేళ మన ఎంపీలు ఉన్నట్లయితే ఉండుంటే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలకు రణరంగం చేసేవాళ్ళు. పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ ఈ అంశాలు మాట్లాడినరు. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ భవన్లో పూలమాల వేసిన తర్వాత అంతర్గత సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఆ సమావేశంలో ఈ అంశం మాట్లాడిండ్రు కేసీఆర్. ఇదొక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. ఎప్పటి నుంచి సభ్యత్వాలు నమోదు చేస్తారు, ఎప్పటి నుంచి కమిటీలు వేస్తారు అని చెప్పేసి ఉన్న కమిటీలను రద్దు చేసి దాదాపు చాలా ఏండ్లాయే కమిటీలు వేయక, చాలా ఏండ్లాయే. వచ్చిన కొత్తలో ఇప్పుడు వేసిండ్రు, 2016లో 2017లో వేసిర్రు. ఆ కమిటీల కోసము క్షేత్రస్థాయిలో గులాబీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి కేసీఆర్. మళ్ళొక ఉడుకు రక్తం కావాలి అని చెప్పేసి, మళ్ళొక తరం పుట్టుక రావాలి, బీఆర్ఎస్ పార్టీలో అందరూ ముందడికి రావాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు వాళ్ళు ఎదురు చూసేదానికి కేసీఆర్ ఏదైతే రాష్ట్ర స్థాయి కమిటీ ఉన్నదో ఆ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేసిండ్రు కేసీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పచెప్పిండ్రు. త్వరలో అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేసిండ్రు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చిండ్రు. ఈ బాధ్యతలను శిక్షణా తరగతులు అప్పుడు కూడా 2001లో శిక్షణా తరగతులు ఏర్పాటు చేసిండ్రు. ఏ విధంగా ముందడుగు పోవాలి ఏం కథ అని చెప్పేసి పెద్దోళ్ళు శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కూడా శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇంకొక ముచ్చట ఏంటంటే వెంటనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించాలి. ఇప్పటికీ 61 లక్షల సభ్యత్వం ఉన్నది. 61 లక్షల మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. 61 లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు ఉన్నారు. ఇప్పుడు ప్రారంభించాలి, మళ్ళీ సభ్యత్వ నమోదులను ప్రారంభించాలి. ఓన్లీ కాగితాల మీదనే కాదు, ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లలో సభ్యత్వాలను నమోదు చేయాలని కేసీఆర్ ఆదేశించిండ్రు. పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. తేజస్వి సూర్య సందర్భంలో తెలంగాణ పైన అడ్డగోలుగా అవమానకరంగా మాట్లాడితే తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణలో ఉట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా వాళ్ళకు? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే విధవ మాట్లాడిన మాటలను ఎందుకు ఎండగట్టలేదు? ఎండగట్టడు ఎక్కడిది? ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఇటు పోతే కిషన్ రెడ్డి, బండి సంజయ్, అసలు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమున్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈటెల రాజేందర్ అన్న అయితే నోరు మూసుకొని ఉన్నాడు. ఎందుకున్నాడో ఏం కథనో తెలియదు. రైట్, అదే ఒక బీఆర్ఎస్ ఎంపీ ఉన్న ఒక్క క్షమాపణ చెప్పించేటోళ్ళము. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషం లేకుండా వ్యవహరించిండ్రు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాల్లో అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలబెట్టినాం. కానీ ఈ ప్రభుత్వం భూములు కబ్జాలలో నెంబర్ 1, ఇంకా కొన్ని ముచ్చట్లు మాట్లాడారు. కూలగొట్టడంలో నెంబర్ 1గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని స్థితిలో చేతగానితనంతో ఉన్నది. ఇది కేసీఆర్ మాట్లాడు కాదు, నిన్ననే గుత్తా సుఖేందర్ కూడా మాట్లాడారు. ఆయన ప్రభుత్వాన్ని ఆయననే నిలదీసిండ్రు. అంటే కేసీఆర్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది మాట్లాడుతారు కదా, ఫామ్ హౌస్లో ఉన్నారు, బయటికి అత్తలేరు, ప్రజలకు కష్టం వస్తే రారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఆయన కడుపున పుట్టిన సొంటోళ్ళే. ఇలా
అన్ని ప్రతీది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా కార్యాచరణతో ముందడికి పోవాలి, ఏ విధంగా ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలనే ఆలోచన కేసీఆర్ చేస్తానే ఉన్నారు. ధాన్యం కొనుగోలు లేకపోవడం వల్ల రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే తీవ్రంగా బాధ అవుతుంది. చిల్లర కూతలు, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మంత్రులను చూస్తే జాలేస్తుంది. సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి కార్యవర్గానికి పరిచయం చేసిండ్రు కేసీఆర్. రైట్, మొత్తం మీద ఈ అంశాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చిండ్రు కేసీఆర్. ఏమేమి మాట్లాడతారు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కమిటీలను రద్దు చేయడం, మళ్ళీ కొత్త కమిటీలను వేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, సభ్యత్వాలను నమోదు చేయాలని చెప్పడం. ఇక దూకుడు పెంచిందని చెప్పుకోవాలి కేసీఆర్. ఈ 2.5 ఏళ్లలో పోయిన 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధమైన వ్యతిరేకతనైతే పుట్టుకొచ్చిందో అదే కొంచెం వ్యతిరేకతతో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిండ్రో ఈ 2.5 ఏళ్లలో ఫినిక్స్ పక్షి లెక్క రెక్కలు విదిల్చుకొని మరి ముందడికి లేవబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అనేది అర్థమవుతా ఉన్నది. కేసీఆర్ రంగంలోకి దిగిండ్రు. మొత్తం మీద కార్యాచరణ ప్రకటించుకుంటా, దిశానిర్దేశం చేసుకుంటా ముందడికి పోతా ఉన్నారు. 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇక ఈ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిండ్రు. బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందని చెప్పుకోవాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్.